Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలవబోతుందని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే 14,000 కోట్లతో కూడా హ్యామ్ రోడ్లు, అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించి కూడా త్వరలో 7,000 కోట్లతో మొత్తం 20,000 కోట్లతో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉండి ఒక రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. ఇక సింగిల్ రోడ్ అనేది ఉండదు, మొత్తం మీద ధన్యం కాబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 30 నెలల తర్వాత 14,000 కోట్లతో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన, అదే త్వరలో కూడా 7,000 కోట్లతో కూడా పంచాయతీరాజ్ కూడా ఆ రోడ్లు విస్తరణ కొనసాగుతుంది. ఇంత పెద్ద సింగిల్ రోడ్, ఇంకా డబల్ రోడ్, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా డబల్ రోడ్లో ఉండాలనేది ఒక లక్ష్యంతో కూడా మీరు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తెరాస ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. ఎక్కడ ఒక రోడ్ వేయలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు కట్టలేదు. ఇంతసేపు ఆయన భజన చేసుకొని కాళేశ్వరం అన్నాడు. కానీ దక్షిణ తెలంగాణ అస్సలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎస్ఎల్బిసి సొరంగాన్ని పండబెట్టి మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తే అది వాడక అది కూలిపోతే ఎంత బాధ అనిపించి 8 మంది చనిపోతే దాన్ని ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేయించుకున్నాం. పాలమూరు ప్రాజెక్టులన్నీ కూడా కాళేశ్వరం కంటే ముందు మొదలుపెట్టిండు, శంకుస్థాపన చేసి ఇప్పటికి 30% కూడా కాలే, 50% డబ్బులు ఖర్చు పెట్టిన అంటాడు మొత్తం ఖమ్మం జిల్లాలో. అందుకనే పోయిన 10 ఏళ్ళు ఏం చేయలేదనే 36 సీట్లు మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం సీట్లలో ఉంటే 33 కాంగ్రెస్ గెలిచిండ్రు. అది కూడా ఎంత వారం రోజుల ముందు మా శ్యాములని తుంగతుర్తిలో ఒక టీఆర్ఎస్ లీడర్కు టికెట్ ఇస్తే 65,000 మెజార్టీ వచ్చింది. ఆయన కాంగ్రెస్ జాయిన్ అయింది 10 రోజుల ముందు. ఆయన రాగానే టికెట్ ఇస్తే 60,000 మెజార్టీ, నాకు 55,000 మెజార్టీ. ఎక్కడ చూసినా 50,000, 60,000, 6 లక్షల ఎంపీ మెజార్టీ. ఎందుకంటే ఈ దక్షిణ తెలంగాణ తొక్కిపెట్టి నల్గొండ లాంటి జిల్లాను నాశనం చేసినందుకు, ప్రజలు బుద్ధి చెప్పినందుకే ఇవాళ సొరంగం స్టార్ట్ చేస్తున్నాం, లైనింగ్ చేయించుకుంటున్నాం, రావణవేలను పూర్తి చేస్తున్నాం. డిండి ప్రాజెక్టుకు 2,000 కోట్లతో రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1,800 కోట్లతో కెనాల్ తీసుకొచ్చి ఆ వర్క్స్ కూడా బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు అవి కూడా త్వరగా పూర్తి చేసి పాలమూరుకి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకురావాలని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి కూలీల జిల్లా అంటారు పాలమూరు అంటే. మన ముఖ్యమంత్రి 2 రోజులు అక్కడ ఉండి ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కూడా రిలీజ్ చేసిండు. ఎగ్జాంపుల్ ఉద్దండపూర్ రిజర్వాయర్ జడ్చల కాన్ఫరెన్స్లో నేను కూడా మాట్లాడిన 2-3 సార్లు ముఖ్యమంత్రి గారితో. అక్కడ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొట్లాడితే 550 కోట్లు రిలీజ్ చేసిండు. మన జిల్లా కూడా 221 కోట్ల ల్యాండ్ ఎక్విజిషన్కు 400 కోట్లు మొన్న వారం కింద నాకు కలెక్టర్ గారు చెప్పిండు. ఇవాళ చెప్తే రేపటి వరకల్లా ఒకటేసారి 221 కోట్లు రిలీజ్ చేయించినాం. కానీ 40 ఏళ్ళ రాజకీయ సభలో కూడా మీరు ఎన్నో మీటింగ్లు కూడా చేశారు. ఇదొక అంటే మీ 3 జిల్లాలల్లో పార్టీ నామరూపాలు కూడా చేసిండ్రు. ఇక ఇప్పుడు చేసే 17వ తారీఖు వేసే ఈ శిలాఫలకంతో మళ్ళీ 20వ తారీఖు సీతక్క గారు కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ రోడ్డు, గ్రామాలకు వెళ్ళి మండలాలకు డాంబర్ రోడ్డు, ప్రతి గ్రామం ప్రతి తండాకెళ్ళి డాంబర్ రోడ్డు. ఈ 14,000 కోట్లతో మండలంకి వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లతో ఆ పార్టీ మళ్ళీసారి డిపాజిట్లు కూడా రావు ఎక్కడ ఈ 3 జిల్లాలలో. ఈ 3 జిల్లాలే కాదు, ఇప్పుడు నేను పెట్టిన 34 ప్రాజెక్టులు 6,300 కిలోమీటర్లు టోటల్ తెలంగాణ వ్యాసానికి. ఇంకా సరిపోకుండా సెకండ్ ఫేజ్ తీసుకుంటాం మళ్ళీ డిసెంబర్లో. నేను మినిస్టర్ అయిన కాడ నుంచి కేంద్రంకి వెళ్ళి గడ్కరీకి వెళ్ళి ఎన్నో నేషనల్ హైవేలు తీసుకొచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ విజయవాడను కూడా 8 లేన్గా చేస్తున్నాం, 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ లేన్గా. మధ్య మధ్యలో మీరు చిట్యాల, చౌటుప్పల్ల, పెద్ద కాపర్తి ఇవన్నీ చూస్తారు. అయ్యా నేను మినిస్టర్ అయినాక శాంక్షన్ చేయించిన యాక్సిడెంట్ స్పాట్స్. ఆ 8 లేన్ అయ్యే వరకు యాక్సిడెంట్ ట్రాఫిక్ పెరిగిందని. ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం ఫ్యూచర్ సిటీకి వెళ్ళి గుర్రంపూడు మల్లెపల్లి మధ్యలో, గుర్రంపూడు దాటిన తర్వాత 3 కిలోమీటర్ తర్వాత అదే మేము డిపిఆర్ రూటు కేంద్రానికి పంపడం జరిగింది. దాని పక్క నుంచి బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది, చెన్నై పోయే ట్రైను. అది మచిలీపట్నం పోర్టు వరకు తీసుకుంటున్నాం వయా అమరావతి. వస్తే మధ్యలో డ్రైవ్ పోర్ట్ ఒకటి నల్గొండ జిల్లాలో పెట్టాలని. ఇండస్ట్రియల్గా ఎక్కువ అవకాశాలు ఉన్న జిల్లా, ఫార్మాసిటికల్ కానీ ఇతర ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్న జిల్లా నల్గొండ. ఈ కనగాలు ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంకి వెళ్ళి 5-6 కిలోమీటర్ల దగ్గర నుంచే ఇక్కడ మరొక ఎక్స్ప్రెస్ వే వస్తున్నది, గ్రీన్ఫీల్డ్ హైవే అంటారు. అది అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ ఇయ్యారు. అది ఆ హైవే వస్తున్నది.
ఇవాళ 14,000 కోట్లు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సమయానికి ఉన్నా లేకున్నా రివ్యూ చేసుకుంటూ నేనైతే 24 అవర్స్ ఇదే రోడ్ల మీద ఉన్న హైబ్రిడ్ ఆర్మేటిక్ మోడల్ అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తాం, 60% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చుకుంటూ ఆర్బీఐ ద్వారా లోన్ తీసుకొని నెల కాంట్రాక్టర్ల పేమెంట్ ఇప్పించుకుంటూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నేషనల్ హైవే స్థాయిలో రోడ్లు చేసే కార్యక్రమం శంకుస్థాపన కనగల్ మండలం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నా సొంత జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం శంకుస్థాపన పెట్టుకోవడం, దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం చాలా సంతోషకరమైన వార్త. మా జిల్లా ప్రజలందరికీ, మా నాయకులకు, భువనగిరి పార్లమెంట్ ప్రజలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ కోరుతున్నా, నా ప్రత్యేక ఆహ్వానంగా ఇది వ్యక్తిగత ఆహ్వానం భావించి మధ్యాహ్నం 1 గంటలకు ముఖ్యమంత్రి గారు జరిగే బహిరంగ సభని ఈ 30 నెలల్లో ఎక్కడ జరగని విధంగా ఈ సభ జరగాలి. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఆయన కష్టపడుతున్నాడు. కానీ ఆర్ఎండ్బి శాఖ ద్వారా 3,000 కోట్లు కూడా ఇవ్వలే. నేను డిసెంబర్ 7కి వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 30 నెలల్లో 7,100 కోట్ల రూపాయలు స్టేట్ ప్లాన్ నాన్ ప్లాన్ కింద అందరు ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చినా ఎక్కడ రోడ్లు బాగాలేకున్నా శాంక్షన్ చేసినా సగం పనులు నడుస్తున్నాయి. మా మాడులపల్లి మండల ఆఫీస్ కాంప్లెక్స్ 15 కోట్లు ఇచ్చిన, ఇలా కొత్త కలెక్టర్ ఆఫీస్కి 50 కోట్లు ఇచ్చిన, నల్గొండ లతీఫ్ గుట్ట బ్రహ్మంగారి గుట్ట శివాలయానికి 200 కోట్ల గుట్ట మీద మీరు పైన ఘాట్ రోడ్డు చూస్తుంది. ఇవాళ పగిడి మరి అనంతానంకి వెళ్ళి వచ్చే రోడ్డుకు 60 కోట్లు ఇచ్చిన, మన జిల్లాలోనే 1,500 కోట్లు ఇచ్చిన నేను. ఇదొక 14,000 కోట్లు. నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఎప్పుడు కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఈ 30 నెలల్లో 10 ఏళ్ళ కాళేశ్వరం పాలన పోయింది, అది కాళేశ్వరం అయింది, కూలేశ్వరం అయిపోయింది, అన్నీ చేసిపోయినారు. ఇవాళ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటా అప్పులున్నా మిత్తిలు కడుతున్నాం, అసలు కడుతున్నాం. ఇవాళ ఇన్ని వేల కోట్ల రోడ్లు వేస్తున్నాం అంటే నిజంగా ఎవరు నమ్మలేదు. హామీ వస్తుందంటే ఎవరు నమ్మలే. దీనికి టెండర్లు తిరగకముందే కొందరు ఏదో మాట్లాడిండ్రు. మీరు తర్వాత చూసుకోండి, వాళ్ళ కాలంలో ఉన్న రేట్ల కంటే ఇంకా కూడా ఒక సిస్టమేటిక్గా చేసినాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నంటే ఆ అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంటుంది. అది నేను దేంట్లో ఇన్వాల్వ్ గాను. అది ట్రాన్స్పరెంట్గా జరిగిన రోడ్ల టెండర్ ప్రక్రియలో దేశంలోని అన్ని కంపెనీలు వచ్చినాయి, అగ్రిమెంట్లు అయిపోయినాయి, మెషినరీ కూడా దింపుతున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం కాగానే 2-3 రోజులు పనులు కూడా మొదలు పెడతాం. ఆ తర్వాత రోడ్ ఎట్లుందంటే తెలంగాణలో రోడ్లలాగా ఉండాలని ప్రతి రాష్ట్రం కోరుకోవాలి. మీరేమో ఇంత అభివృద్ధి జరుగుతుంది, అసలు బీఆర్ఎస్కు డిపాజిట్లే రావని చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో. కానీ కేటీఆర్ మాత్రం ఇప్పటికీ మాకు సర్వేలు వస్తున్నాయి, 3rd ప్లేస్లో ఉండబోతుంది కాంగ్రెస్. రమేష్ నాకు టైం వేస్ట్ చేయకు. కేటీఆర్కు కవిత వాళ్ళిద్దరు మాట్లాడుకోమని చెప్పరా. చూడొచ్చు మొత్తం మీద ఆ గతంలో ఎప్పుడూ లేనంతటి అభివృద్ధి కూడా. ఎందుకంటే ఒక 14,000 కోట్ల రూపాయలతో కూడా హ్యామ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని కనగల్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఇక్కడ ప్రారంభం చేసుకోబోతున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మైలురాయిగా నిలవబోతుంది. మొత్తం రాష్ట్రంలో మొత్తం పూర్తిగా సింగిల్ రోడ్ అనేది లేదు, డబల్ రోడ్లుగా మొత్తం 7,000 కిలోమీటర్ల పైగా కూడా డబల్ రోడ్లు కాబోతున్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.